ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్నారని రెడ్డి అప్పలనాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పవన్ నేతృత్వంలో జరిగాయన్నారు. లడ్డూ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం ఎంత చక్కగా వివరించినప్పటికీ కొంతమంది వక్రీకరించారని ఆరోపించారు. గ్రామ పంచాయతీ వ్యవస్థ అభివృద్ధి పదంలో నడిచేందుకు పంచాయతీ వ్యవస్థకు సొంత నిధులు ఖర్చు పెట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని వినియోగించి డెవలప్ చేసేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున సిద్ధాంతాలు, ప్రజల యొక్క మనోభావాలు, ప్రజల ఆస్తికి ట్రస్ట్కి మనం ఒక చైర్మన్గా, ఒక అధికారులుగా మనం ఉండాలి తప్పించి దాన్ని దోపిడీ చేయకూడదు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు మరి నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. నేను చాలామంది దాదాపు 86 నుంచి చూస్తూ ఉన్నాం, 89 నుంచి సున్నంగా చూస్తూ ఉన్నాం. అనేక మంది మంత్రులు చూసాము, అనేక శాఖలు నేను చూస్తూ ఉన్నాను. అన్ని దీంట్లో కూడా ఎక్కడ కూడా నిధులు కేటాయించకుండా, అభివృద్ధి లేకుండా ప్రైవేట్ సంస్థలు పోషించి, ఏదైతే గవర్నమెంట్ సంస్థలు నీరుగార్చి, విద్యా సంస్థలు అనుకుంటే ప్రైవేట్ సంస్థని, వైద్యం అనుకుంటే హాస్పిటల్స్ ప్రైవేట్ వాళ్ళని, గవర్నమెంట్ హాస్పిటల్స్ నిధులు ఇవ్వకుంటున్నాను. అనేక రకాలుగా మరి నీరుగార్చి ప్రైవేట్ వ్యక్తుల్ని, ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల్ని పెంచేటువంటి మార్గాలను మాత్రమే అన్వేషించారు. కానీ ఎక్కడా కూడా మరి ప్రభుత్వ పరంగా మన ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ వర్కుల్ని, ప్రభుత్వంలో సిస్టంలో చేస్తున్నటువంటి అధికారాన్ని మనం లైన్ చేయాలి, సిస్టంలో దారిలో పెట్టాలి అనేటువంటి భావన కలిగినటువంటి నాయకులు ఇప్పటి వరకు నాకు కనిపించలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మరి ఎందుకంటే ఈరోజు మనం చూసాం ఆగస్టు 15 మరి గ్రామ పంచాయతీలు కానీ ఏమైనా కానీ ఉత్సవాలు చేయాలంటే కార్యక్రమాలు చేయాలంటే 100 రూపాయలు, 250 రూపాయలతో ఏం చేస్తారు, 10,000 రూపాయలు, 25,000 రూపాయలతో మన దేశానికి సంబంధం వచ్చినటువంటి రోజుని ఘనంగా చాటండి. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ స్ఫూర్తిని ప్రజలకు చాటండి. రాబోయేటువంటి జనరేషన్కి దానికి తెలియాలి. దానికోసం 10,000, 25,000 రూపాయలు దాన్ని గ్రాంట్గా పెంచినటువంటి ఈ రోజున ఎక్కడ అన్ని శాఖల మీద కూడా ఆయన ఒక సమీక్ష చాలా స్పష్టంగా చేస్తున్నారు. ఈరోజు చాలా నిజాయితీగా ఈ ప్రభుత్వం ఉండాలి. ఈ యొక్క ప్రజల ఆస్తికి మనం ఏదైతే ట్రస్ట్కి మనం ఏదైతే నాయకులుగా ఉన్నామో మన బాధ్యత నిర్వహించాలని చెప్పి